హాయ్ ఫ్రెండ్స్, మిరియాల చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దీన్ని కొంతమంది రసం అని కూడా అంటారు. ఇప్పుడు దీనికి కావాల్సినవి టమాటా, చింతపండు, ఎండుమిర్చి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని టమాటాలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకుందాం. ఈ ఎండుమిర్చి కూడా వేసేద్దాము. చింతపండు వేసి వాటర్ పోద్దాము. కొంచెము వాటర్ వేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక సన్నసెగన ఉడికినాక ఇవి మెత్తగా అయిపోతుంది. ఇది మనం బాగా కలుపుకోవాలి. ఇలా గుజ్జుగా కలుపుకొని దీంట్లో సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. దీనికి సరిపడా వాటర్ పోసుకొని దీనికి కావాల్సినవి పసుపు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, చారు మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆనియన్ కూడా దీంట్లో కట్ చేసుకొని వేసుకుందాము. ఇది మసాలా మేము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామండి. దీనికి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం కందిపప్పు వేసి వేగనిచ్చి పొడుము చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు చారు మరుగుతున్నాయి. ఇప్పుడు తాలింపు పొయ్యి మీద పెట్టుకుందాము. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయి, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవి తాలింపు వేగనివ్వాలి. ఇలా వేగినాక కొంచెము దీంట్లోకి కొత్తిమీర కూడా కావాలండి. చారులోకి బాగుంటుంది. కొత్తిమీర క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు చారు కాగిపోయినవి చూడండి, బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు తాలింపు ముందుగా వేగిచ్చిన తాలింపు వేసేసుకుందాము. తాలింపు వేసేసుకొని చారులో పోసేసుకుందాము. ఇప్పుడు ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా చారులో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు చారు బాగా కానిద్దాము. ఇది చారు ఈ పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. పిల్లలకు కూడా ఈ చారు వేసి పెడుతుంటే వారానికి 2 సార్లు అన్న చేసుకోవచ్చు. ఈ చారు వేసి పెడితే అజీర్తి కూడా చేయదు పిల్లలకి. మోషన్ కూడా ఫ్రీగా అయింది పిల్లలకి. చాలా బాగుంటుంది. మనము చికెన్ చేసుకున్నప్పుడు కానీ ఏదన్నా ఫ్రై చేసుకున్నప్పుడు కానీ ఇలా చారు పెట్టుకుంటే మనకి కొంచెం అన్నం కూడా ఎక్కువ తింటాము. మా చారులో చికెన్ అప్పుడు కూడా మనకి కొంచెం బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.